ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. నోరూరించే గోంగూర పచ్చడి నిల్వ ఉండేలా రుచిగా చేసుకోవాలంటే తాజా గోంగూరను ఒక బాండిలో వేసి ఉడకబెట్టాలి. నీరంతా ఆవిరైపోయిన తర్వాత కొంచెం నూనె వేస్తే ఆకు అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత ఆకు రంగు మారి ఇలా అవుతుంది. మరొక బాండిలో ఒక్కో స్పూను మెంతులు, జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి. అలాగే కొంచెం నూనెలో ఎండుమిర్చి, పులుపు కోసం కొద్దిగా చింతపండు వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పులను పొడి చేసుకోవాలి. దానిలోనే వేయించిన ఎండుమిర్చి, చింతపండును కూడా తగినంత ఉప్పుతో కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఉడికిన గోంగూరను కూడా అందులోనే కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ వేయాలి. చివరగా పచ్చడికి తగినంత నూనె తీసుకుని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసి రెడీ అయిన తాలింపులో పచ్చడిని కలిపేసుకోవాలి. అంతే. ఆహా ఏమి రుచి గోంగూర పచ్చడి.